ఇస్ ఇట్ ట్రూ? యా, అది అది చిన్న పిల్లలకు కూడా కళ్ళకి కనిపిస్తుంది సార్. ఒకవైపు బీజేపీకి, ఇంకో వైపుకి కాంగ్రెస్కి 2 ఖర్చీపులు వేసి ఆయన ఎలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. అంటే ఆయన కాంగ్రెస్ అంటే జాతీయ కాంగ్రెస్ కనుకోవాలి, తెలంగాణ కాంగ్రెస్ కి మాత్రమే అన్న వార్త వచ్చిన అది బూతు. వేరే వాళ్ళు కాంగ్రెస్తోనో బీజేపీతోనో అలయన్స్ పెట్టుకుంటారు అని ఎవడైనా అబద్ధంగా ప్రచారం చేస్తే అది బూతు. ఎలా పెట్టుకుంటారు? వాళ్ళు ఎలా మోడీతో కలుస్తారు, వాళ్ళు ఎలా రాహుల్ గాంధీతో కలుస్తారని ఈయన గగ్గోలు పెడతాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈయన ఒకేసారి 2 పడవల మీద కాళ్ళు పెడతారు. ఎలా మీరు చూసారు కదా, రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని ఆయనకు సపోర్ట్ చేసి డబ్బులు కూడా ఎలక్షన్లకు పంపించిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. వాళ్ళు ఓడిపోగానే అప్పుడే మోడీ సంకనెక్కడానికి పవన్ కళ్యాణ్ని, భువనేశ్వరి గారిని, ఇది పురంధేశ్వరి గారిని ఎలా కాకాబట్టి ఢిల్లీకి వెళ్ళి అలయన్స్ పెట్టుకున్నారో మనం చూసాం. ఇది అందరికీ కళ్ళకు కనిపిస్తుంది కదా. అధికారం కోసం, పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు చంద్రబాబు నాయుడు. ఎలాంటి కుట్రలైనా పన్ని పక్క వాళ్ళ మీద నిందలు వేయడానికి రెడీగా ఉంటాడు. అంటే మీరు అన్నట్టు వాటికి కూడా ఒక రోజు అనేది వస్తుంది కదా. ఆయనకు కూడా భగవంతుడి పనిష్మెంట్ ఇచ్చే రోజు దగ్గరలో ఉంది. ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా ఆయన మారట్లేదు, మళ్ళీ తప్పులు. ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బనకచెర్ల ఇష్యూ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారింది. బనకచెర్ల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రోజా ప్రస్తావన వస్తుంది. అఫ్ కోర్స్ తెలంగాణకు రోజాకు సంబంధం ఉండుండొచ్చు, బట్ రాజకీయంగా అంత సంబంధం లేకపోవచ్చు. ప్రతిసారి రేవంత్ రెడ్డి ప్రతిసారి కేసీఆర్ రోజా ఇంటికి వెళ్ళి చేపలు పులుస్తున్నారు, రాయలసీమకు నీళ్ళు ఇస్తారని మాట ఇచ్చారని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సో ఏంటి ఆ రోజు ఏం జరిగింది? నిజంగా అటువంటి చర్చ జరిగిందా? బికాస్ ఈ రోజు మీరు క్లారిటీ ఇస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడొచ్చేమో. నాకు అదే అర్థం కావట్లేదు. చాలామంది నాకు ఆ వీడియో పంపించినప్పుడు నేను అనుకున్నా, సరే కేసీఆర్ గారిని పిలిచి భోజనం పెట్టింది, నేను ముఖ్యమంత్రి అయ్యాక నన్ను పిలిచి ఇంకా భోజనం పెట్టలేదని నా కోపమా, లేకపోతే మేమందరం కలిసి తెలుగుదేశంలో వర్క్ చేశాం కదా, మాకు జూనియర్ తెలుగుదేశంలో రేవంత్ మాకు జూనియర్. సో జూనియర్గా ఉన్న వ్యక్తి ఈరోజు సీఎం అయిపోయారు. సో మనం కలిసి పని చేసాం, మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు ఇంటికి, మాకెందుకు భోజనం పెట్టలేదు, ఏదన్నా జలసిగా తప్ప వేరేముంది ఇక్కడ? పిలుస్తున్నారా రేవంత్ రెడ్డి గారిని భోజనానికి? మరి ఆయన వచ్చేలాగుంటే రమ్మని చెప్పండి, ఆయనకు కూడా భోజనాలు పెట్టి పంపిస్తా. లేకపోతే అసెంబ్లీ ఎప్పుడున్నా ఇదొకటి, రోజమ్మ భోజనం పెట్టింది, అది నాకు పబ్లిసిటీ ఇస్తున్నాడా లేకపోతే నన్ను ఎందుకు పిలవలేదనేసి పిలవమని రిక్వెస్ట్ పంపిస్తున్నారా, మనకైతే అర్థం కావట్లేదు. అసలు ఇందుకే ఏం జరిగిందండి ఆ రోజు? మీరు కేసీఆర్ గారిని పిలిచారు, భోజనం పెట్టారు, ఆ కాన్వర్సేషన్ ఏమి చెప్తారు సో దట్ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది? ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నానండి. యాక్చువల్గా ముందు రోజు ఈవెంట్లో ఉన్నాను. తమిళనాడులో 40 yearsకి ఒకసారి వాటర్లో నుంచి తీస్తారు కదా దేవుడిని. ఆ దేవుడిని చూడటానికి, ఆ గుడికి వెళ్ళటానికి కేసీఆర్ గారు తిరుపతిలో దిగి చెన్నై వెళ్తున్నారు. సో రేణిగుంట ఎయిర్పోర్ట్ టు చెన్నైలో ఒకే ఒక నియోజకవర్గం నాది మాత్రమే ఉంది ఆంధ్రాలో, వేరే ఏ కాన్స్టిట్యున్సీ లేదు. సో వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి, భోజనాలకి మన కాన్స్టిట్యున్సీలో మీ ఇంట్లో పెడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఎందుకంటే పొలిటికల్గా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఒక పోరాటం నాయకుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వాళ్ళ కుటుంబంతో వాళ్ళు వచ్చినప్పుడు నేను గౌరవించి ఆహ్వానించాను. ఈరోజు రేవంత్ గారు వాళ్ళు